హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులు, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐఎస్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 20,000 పోస్టులతో కానిస్టేబుల్ మరియు ఒక 400 పోస్టులు, 4 లేదా 500 పోస్టులు ఎస్ఐ, అంటే మొత్తంగా 19,000 పైగా పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది. అది ఏ రోజైనా ప్రకటించవచ్చు. ఆర్థిక శాఖ ఫైల్ వెళ్ళింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలినటువంటి పోస్టులు, విద్యాశాఖకు సంబంధించినటువంటి 20,000 పోస్టులు కావచ్చు, రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు రెడీ అయినాయి. అంటే నేను ఏం చెప్తానంటే, దీన్ని బట్టి మరి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పోస్టులు ఇవ్వరు, 2-3 సంవత్సరాల నుంచి పోస్టులు లేవు, నోటిఫికేషన్ ఇస్తలేదు అన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు పోస్టులు ఇస్తున్నారు. అంటే నేనేం చెప్తాను, దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మరి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయం నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్సీలు కూడా ఏమంటున్నారంటే, తప్పనిసరిగా జాబు క్యాలెండర్లో మార్పులు చేర్పులు ఉంటాయి, మీరు చదవండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. రీసెంట్గా 2 days బ్యాక్లో బ్యాక్లాగ్ పోస్టులు కూడా పెంచారు. 1300, అంతకుముందు 1200 చిల్లర ఉండేవి, ఇప్పుడు 1300 పైగా పెంచారు. బ్యాక్లాగ్ పోస్టులు రెండు భాగాలుగా చేసి డిఎస్సి అంటే జిల్లా కలెక్టర్ లెవెల్లో వితౌట్ ఎగ్జాము, ఇంటర్వ్యూ ఇవన్నీ లేకోకుండా బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చేటటువంటి ఒక విధానం. అదేవిధంగా కొన్ని పోస్టులకు ఏపీపీఎస్సి ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఒక విధానం. సో ఈ విధంగా బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బ్యాక్లాగ్ డిఎస్సి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో వీటన్నింటినీ మనం పరిగణలో తీసుకుంటే ఇక్కడ కూడా పరిణామాలు చక జరుగుతున్నాయి అన్నమాట. అంటే ప్రకారం అది ఎన్ని పోస్టులు ఇచ్చినా, 1000 పోస్టులు ఇచ్చినా, 2000 పోస్టులు ఇచ్చినా, 10,000 పోస్టులు ఇచ్చినా మరి కరెక్ట్గా జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం మేము ముందుకి తీసుకొస్తాం. సో మీరందరూ కూడా ఏం చేయాలంటే, అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ సింబల్ ప్రెస్ చేసి అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా మంచి విషయాలు మేము ముందుకు తీసుకొస్తాం అన్నమాట. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కొత్త ఎగ్జామ్స్, అదేవిధంగా వీడియోసు, సిలబస్సు, తక్కువ రేటుకే వీడియోస్ మీకు అందించబడుతుంది. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ చాలామంది ఏమంటారంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్లు ఇవ్వరు అని అంటున్నారు. నోటిఫికేషన్లు ఇవ్వరు, ఎందుకంటే ఇచ్చేవాడు ఎప్పుడే ఇచ్చేవాడు. నూతన విద్యా విధానం అంటున్నారు, దానిలో పోస్టులు పోతాయేమో అనేటటువంటి డౌట్స్ చాలామంది వ్యక్తపరుస్తారు. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, నూతన విద్యా విధానం వల్ల నష్టము ఉండదు. ఏవైతే మీరు అనుకున్నారో, ఏవైతే పేపర్లో వచ్చినాయో అవి జరగవు. ఇప్పుడు ఎట్లా ఉందో స్కూల్ వ్యవస్థ అట్లాగే ఉంటుంది. అఫ్కోర్స్ నూతన విద్యా విధానం అమలు చేయొచ్చు. నూతన విద్యా విధానం ప్రకారం ఏంటి, 11th క్లాసు 12th క్లాసు దీంట్లో మధ్య చేయొచ్చు, ఒక ఇంటర్మీడియట్ ఉండకపోవచ్చు. అది మీకే ప్లస్. ప్రభుత్వ పాఠశాలలో 11th క్లాసు 12th క్లాస్ని మధ్య చేస్తున్నారంటే మీకు పీజీటీ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఎస్జిటి పోస్టులు, ఈ 3 పోస్టులు పెరుగుతాయి. ప్రమోషన్ రావడం వల్ల ఎస్జిటి పోస్టులు ఖాళీ అవుతాయి. ప్రమోషన్లో 70-30%లో ప్రమోషన్ ఇవ్వడం వల్ల 30% స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ప్రమోషన్లో పీజీటీ పోస్టులకి ప్రమోషన్ ఇవ్వడం వలన 70% ప్రమోషన్లు ఇచ్చేసేసి 30% మరి మీకు రిజర్వ్ చేయబడుతుంది అన్నమాట. అంటే 30% అంటే 1000 పోస్టులు తీసుకుంటే 700 పోస్టులు ప్రమోషన్ ఇస్తారు,
డైరెక్ట్ రిక్రూట్మెంట్ 300 పోస్టులు. ఇట్లా 8,000 పోస్టులు ఉంటే అంత 30% తీసి మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరి నింపడం జరుగుతుంది. కాబట్టి నూతన విద్యా విధానంలో స్కూల్స్ మర్జీ చేయడం కానీ, కదపడం కానీ, స్కూల్స్ మూతవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి మీరు మాయగాళ్ళ యొక్క మాట వినకండి. ఏదేదో చెబుతూ ఉంటారు. మరి వాళ్ళు పడిపోవటం వలన, వాళ్ళ యొక్క గ్రాఫ్ డౌన్ అవ్వటం వలన ఆ ఎఫెక్ట్ మీ మీద చూపిస్తారన్నమాట. అంటే డిఎస్సి ఉండదు, అదేవిధంగా టెట్ ఎప్పుడో కండక్ట్ చేస్తాడు, అదేవిధంగా రకరకాలైనటువంటి న్యూస్. ఈ నూతన విద్యా విధానం అయితే అమలు అయితే ఒక పోస్ట్ మిగులుతుందని వీళ్ళకి చెప్పారా? డిఎస్సి ఉండదని వీళ్ళకి చెప్పారా? కాబట్టి ఇలాంటి కష్టకాలంలో మీరు ఏం చేయాలంటే వాళ్ళ మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, మరి డిప్రెషన్కి గురైనటువంటి వాళ్ళ యొక్క మాటలు, వీళ్ళ మాటలు వినదు. పాజిటివ్ వేలో మీరు పికప్ చేసుకోండి. నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయినప్పుడు అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. నేను అతని పరిపాలన గురించి నేను చెప్పట్లా, అతను ఆ పరిస్థితుల నుంచి ఏ విధంగా పైకి వచ్చాడో నేను చెప్తున్నాను. మీకు అందరూ తెలుసు, 2012లో పార్టీ పెట్టినప్పుడు ఏమీ లేదు, పార్టీ గెలిచారు, ఏమీ లేదు. 2014లో ఓడిపోయినప్పుడు ఎంత బాధతో మరి అతను నేను దెబ్బతిన్నాను, నన్ను కొట్టారు, నేను ఎదటోడి చేత కొట్టించుకున్నాను, నేను ఓడిపోయాను, నెక్స్ట్ చూసుకుందాం అన్నాడు. సో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తం రూపొందించుకున్నాడు. ఏంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పాలు చేసింది. వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు లాక్కోవడం కానీ, అదేవిధంగా మరి రకరకాలైనటువంటి కేసులు. ప్రతి శుక్రవారం హైకోర్టుకి వెళ్తాం, సిబిఐ కోర్టుకి వెళ్తాం. మరి ఈ విధంగా రకరకాలైనటువంటి కేసులతో ఇబ్బందులు పెట్టి మరి ఆలోచించకుండా చేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో క్యాడర్ జారిపోతుంది. ఆ క్యాడర్ జారిపోకుండా ఎంత పగడబందీగా ప్లాన్ చేసుకుని పాదయాత్ర 3600 కిలోమీటర్ల పాదయాత్ర, ఇట్స్ నాట్ ఎ జోక్. మరి పాదయాత్ర చేసి క్యాడర్ జారిపోకుండా ఒక పక్కన బై ఎలక్షన్లో నంద్యాల బై ఎలక్షన్లో ఓడిపోవటం, అదేవిధంగా ఇంకొక పక్కన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఓడిపోవటం. సో ఈ విధంగా ఎప్పుడైతే ఓడిపోతున్నారో పార్టీ యొక్క ఇమేజ్ కూడా దెబ్బతినడం. అలాంటి టైంలో ఎన్ని బాధలు పడి ఉంటాడు. మరి మీలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మరి అప్సెట్ గురయ్యి, డిప్రెషన్ గురయ్యి మరి పార్టీని రన్ చేయకపోతే ఈనాడు ముఖ్యమంత్రిగా చూసేవాళ్ళ. మరి ఇండియాలోనే అత్యధిక మరి మంచి మెజార్టీతో 151 సీట్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అన్ని సీట్లు సంపాదించి ఒక మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి. అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి కొడుకు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఈ విధంగా సొంతంగా పార్టీ పెట్టి పాదయాత్ర చేసి మరి కష్టపడి పైకొచ్చి ఆ గెలుపొందినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ్ళల్లో ఆ వచ్చినటువంటి కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు. ఓడిపోయాడు 2014లో ఓడిపోయినటువంటి ఆ టైంలో అతని కంటిలో వచ్చినటువంటి ఆ కన్నీళ్ళు విషాదమైనటువంటి కన్నీళ్ళు. అంటే నేనేం చెబుతున్నానంటే ఎవరికైనా కష్టాలు ఉంటాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి పేపర్ న్యూస్, రకరకాలైనటువంటి వీడియోస్, రకరకాలైనటువంటి ఫేక్ న్యూస్ మీ ముందుకు వస్తాయి. వాటిని చూసి చలించొద్దు, వాటిని చూసి ఈ చెవితో వినండి, ఈ చెవితో వదలండి. ఎవరైతే స్టేబుల్గా ఉంటారో, ఎవరైతే స్థితప్రజ్ఞుడై ఉంటాడో వాడి ఈ సమాజం వానికి కార్పెట్ పరుస్తుంది. ఏ ఫీల్డ్లోనైనా విపరీతమైనటువంటి లోపాలు ఉంటాయి. ఆ లోపాలను సవరించుకుని వెళ్ళాలి. మనది మానవ జీవితం 6 నెలలు కష్టపడితే, రేపు జనవరి వరకు కష్టపడితే డిఎస్సి ఉంటుంది. కష్టపడితే మీరు సెటిల్ అవుతారు. సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పోస్ట్ అంచెలుగా ఎదగవచ్చు. ఈ డిఎస్సి లోపు, ఈ పోస్టుల లోపు రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి బాయిగాళ్ళు, రకరకాలైనటువంటి మోసగాళ్ళు మిమ్మల్ని
రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటారు. ఒకడు ఏమంటాడంటే డిఎస్సి రాదంటాడు. ఇంకొకటి ఏమంటాడంటే డిఎస్సి వచ్చిన 5,000 పోస్టులు ఇస్తారు, లేదు 7,000 పోస్టులు ఇస్తారు, 5 లక్షల మంది రాస్తారు, మీకు ఎక్కడ వస్తుందంటాడు ఒకడు. ఇంకొకటి ఏమంటాడంటే మరి మా బుక్సే చదవండి, మరి ఈ బుక్స్ కొత్తగా వచ్చినాయని పాత సిలబస్తో వేసేసి కొత్తగా వచ్చినాయని చెప్తూ ఉంటాడు ఇంకొకడు. ఈ విధంగా మాయగాళ్ళ యొక్క మోసాలకు గురి కావద్దు. మీరు ఎవరికి ఫోన్ చేయొద్దు. ఇంట్లో 4 గోడల మధ్య మీరు చదువుకోండి. మీరు ఉండారా లేరా బయట ప్రపంచాన్ని తెలియకూడదు. మీరు ఎప్పుడు బయటికి రావాలి అంటే ఉద్యోగంతో కొత్త లెటర్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి లెటర్ పట్టుకుని వీధిలోకి రావాలి. ఇది నేను సాధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్. నాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు అయితే నాకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్ అని ఆ లెటర్తో మీరు బయటకు రావాలి. కానీ ఇలాంటి మాయగాళ్ళ మాటలు, అదేవిధంగా రకరకాలైనటువంటి ఫేక్ వీడియోలు చూసి రకరకాలైన ఫేక్ న్యూస్ చూసి మీరు చెలించిపోతే మీరేం సాధిస్తారు జీవితంలో? అందువల్ల చెలించొద్దండి. నూతన విద్యా విధానం ఇంప్లిమెంట్ అయినా పర్వాలేదు, ఇంప్లిమెంట్ కాకపోయినా పర్వాలేదు, మీకు ఏమీ ఎఫెక్ట్ ఉండదు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో 50,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాదు? వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. నో డౌట్ ఎట్ ఆల్. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ దశల వారీగా 50,000 పోస్టులు డిఎస్సి అన్ని పోస్టులు ఇస్తున్నాడు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఎవరు? తప్పనిసరిగా ఇస్తాడు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతా మరి పిల్లల్ని ఇబ్బంది పెట్టే హోప్ ఉండదని నేను అనుకుంటున్నాను. హోప్ ఒకవేళ తాత్కాలికంగా ఈ జాబు క్యాలెండర్ ఇచ్చినప్పటికీ కూడా మీకు అనుకూలమైనటువంటి విధానంలో మళ్ళా సవరించుకొని మళ్ళా జాబ్ క్యాలెండర్ ఇస్తాడు. తథ్యం ఒకవేళ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చి మీరు సన్నద్ధం కాకపోతే, రెడీగా ఉండకపోతే మీరు దెబ్బతినకూడదు. ఈ వీడియో చూసినటువంటి ప్రతి యువతకు నేను చెప్పేటటువంటి సూచన, నేను ఇచ్చేటటువంటి సలహా గుర్తుపెట్టుకోండి. స్టడీ చేయండి, చదవండి. మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి. వచ్చే నెలలో 2 నోటిఫికేషన్లు టెట్ డిఎస్ 2 ఇచ్చారనుకోండి, మీకు నష్టం అయిపోద్ది. మీకు నష్టం అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ఏ సమయంలో ఏమి జరుగుతుందో చెప్పలేం. ఈరోజు ఉన్నటువంటి పాలసీస్ రేపు ఉండకపోవచ్చు, రేపు చెప్పినటువంటి పాలసీస్ ఎల్లుండి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు సన్నద్ధతతో ఉండాలి, మీరు అలర్ట్గా ఉండాలి, మీరు చక్కగా చదువుకోవాలి, మీ ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలి. నేను ఇచ్చినటువంటి బుక్స్ 6 పుస్తకాలు ఎస్జిటికి, అది పేపర్ 1కి. మరి ఈ 6 పుస్తకాలు చదవాలి అంటే కంప్లీట్గా 100% చదవాలంటే ఆ సిలబస్ 6 నెలలు పడుతుంది. మరి మీరేమంటారు? మాకు ఇప్పటికిప్పుడే నోటిఫికేషన్ రావాలంటారు. మరి మీరు ఇప్పటికిప్పుడే నోటిఫికేషన్ రావాలంటే నేనేమంటానంటే మీరు దేవుడైనా ఉండాలి, లేదా ఏదో తాత్కాలికంగా నేను అప్లై చేస్తానులే పర్వాలేదులే అనేటటువంటిదైనా ఉండాలి. అందువలన చదువుకోండి. ఏంటంటే ఇప్పుడు ఇవి చదవాలి అంటే ఈ 3 బుక్స్ 3 బుక్స్ ప్యాకేజ్, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, లైన్ టు లైన్ చదవండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎల్సిటీ వాళ్ళకి కామన్. లైన్ టు లైన్, ఈ 3 బుక్స్ లైన్ టు లైన్ చదివితే ఒక్కొక్కటి 30 మార్కులు చొప్పున, 30 బిట్లు చొప్పున 90 బిట్లు, మీకు 100% మార్క్స్ వస్తాయి. అది నేనేం చెప్తాను, ప్రతి లైన్ చదవాలి, ప్రతి బిట్ కవర్ చేసుకోవాలి. ఇదే మీరు ఒక ప్లాన్ చేసుకోండి. ఈ బుక్ సైకాలజీ కొత్త బుక్, కొత్త సిలబస్, దాదాపు మ్యాక్సిమం మారినటువంటి సిలబస్, కొత్త బుక్కే తీసుకోండి, సింగిల్ బుక్కే తీసుకోండి. నేను బుక్లెట్ రిలీజ్ చేయను. బుక్లెట్ అవసరం లేదు. మళ్ళీ బుక్లెట్ అంటే మనం మీకు 2 పుస్తకాలు కొనాలి. దీనికి లింక్ ఉండదు. ఆల్రెడీ పాత సిలబస్కి కొత్త సిలబస్కి లింక్ ఉండదు. బుక్లెట్లో ఒక మ్యాటర్ ఉండేది, మళ్ళీ దీంట్లో ఒక మ్యాటర్ ఉండదు. అందువల్ల బుక్లెట్ నేను ప్రిఫర్ చేయలేదు. ఖర్చు అయినప్పటికీ కూడా నేను సింగిల్ బుక్ రిలీజ్ చేశాను. అందువల్ల మన సైకాలజీ చాలా ఎక్స్ట్రానరీగా ఉందంటున్నారు. ఇవన్నీ చక్కగా ప్రిపేర్ అవ్వండి, ఈ 3. అదేవిధంగా నెక్స్ట్ మీకు వాల్యూమ్ 2
ఇంకా మీకు కొత్త పుస్తకాలు ఏ టెక్స్ట్ బుక్స్ అవసరం లేదండి. ఎందుకంటే మేమే టెక్స్ట్ బుక్స్ బాగా రిఫర్ చేసి టెక్స్ట్ బుక్లో రకరకాల ఉదాహరణలు ఉంటాయి, రకరకాల ప్రాజెక్టులు ఉంటాయి అన్నమాట. అవన్నీ మీకు టైం వేస్ట్. చక్కగా చూడండి. మీకు డౌట్ ఉంటే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ ప్రకారం ఇచ్చారా లేరా అని నేను తరగతులు కూడా ఇచ్చాం. మీరు దాన్ని ఒకసారి పరిణిలో తీసుకోండి. సో ఇది ఒక 3 నెలలు, అదొక 3 నెలలు, 6 నెలలు. అంటే డిఎస్సి గురించి నేను చెప్తున్నాను, టెట్ గురించి కాదు. ఈ విధంగా ఈ మొత్తం టోటల్గా మీరు చదివితే టెట్లో 140+ డిఎస్సిలో ఫస్ట్ ర్యాంకు లేదా టాప్ 10లో మీరు ఉంటారు. అంటే మీరు నిష్పక్షపాతంగా చదవండి. ఎవరు మోసాలకు గురి కాకుండా చదవండి. రకరకాలు చెప్తారు. వాళ్ళ బుక్స్, వాళ్ళ వీడియోస్ పోవట్లేదు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళకి కూడా అంటే నేను చెడిపోయాను, మిగిలినటువంటి వాళ్ళు కూడా చెడిపోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదోదో చెప్తూ ఉంటారు. అందువల్ల అవన్నీ నమ్మమాకండి, నవ్వుకోండి. ఆ వీడియోస్ని డిలీట్ చేయండి, అవసరమైన డిస్లైక్స్ కొట్టండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసి నెక్స్ట్ మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఈ బుక్స్ బాగుంటాయి, మేము చదువుకుంటున్నాము చక్కగా సరళమైనటువంటి భాషలో. వేరే వాళ్ళ పుస్తకాలు 1 నెల రోజులు చదివితే కంప్లీట్ కాంది, మన బుక్ 10 రోజులు చదివితే కంప్లీట్ అయిపోతుంది. అలాంటి సరళమైనటువంటి భాష, సింపుల్ భాష, లాంగ్వేజ్ మీకు అర్థమయ్యేటటువంటి భాషలో ఇవ్వడం అనమాట. సో దీన్ని పరిణిలో తీసుకోండి. అదేవిధంగా సైకాలజీ, మరి మీకు సపరేట్ సైకాలజీ. ఎవరైనా మీ దగ్గర మాకు సైకాలజీ చాలు అన్నటువంటి వాళ్ళు సైకాలజీ కూడా పేవించాం. సో చూడండి, ఇవి 19,454 కొత్త పోస్టులు. ఈ విధంగా మరి పోస్టులు సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో ఈ విధంగా పోస్టులు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది 425 ఎస్ఐ పోస్టుల్లో, సివిల్లో 368, అదేవిధంగా ఏఆర్లో 29, కమ్యూనికేషన్లో 18 ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. కానిస్టేబుల్స్ విషయానికి వస్తే సివిల్లో 7,664, ఆర్మడ్ రిజర్వ్డ్ 6,783, టీఎస్పీఎస్పి 3,700, 15వ బెటాలియన్ 562, కమ్యూనికేషన్స్ 320 పోస్టులు కలుపుకొని మొత్తం 19,454 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. ఇంకోటి కూడా చెబుతాను, తెలంగాణలో జోనల్ వ్యవస్థ వచ్చింది. జోన్లు మల్టీ జోన్లుగా విభజించారు. అయితే ఈ జోనల్ వ్యవస్థ ప్రకారం 371D ఆర్టికల్ రద్దయ్యి తెలంగాణలో ఉన్నటువంటి యువతకి 95% ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఆ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి చెందే విధంగా జీవో ఇష్యూ అయింది. అంటే ఇంతకుముందు 20% కానీ 15% కానీ 20% కానీ నాన్ లోకల్కు ఉండేది, నాన్ లోకల్ కోటాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ, అదేవిధంగా డిఎస్సి కానీ మిగిలినటువంటి పోస్టులు, ప్రభుత్వ సంబంధించినటువంటి పోస్టులు రాసుకోవాలంటే 5% మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఆ రిజర్వేషన్ అంటే మీకు సపరేట్ తీరు. అంటే మీరు టాప్ 10లో రావాలా, టాప్ 5లో రావాలా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే టాప్ మార్కులు రావాలి మీకు అక్కడ. ఆంధ్రప్రదేశ్ కానీ మిగిలినటువంటి ఇండియాలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా నేను చెప్తున్నాను. ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు అంటే నాన్ లోకల్ అభ్యర్థులు, ఏపీ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఎంత పర్సెంట్ ఉంటుంది మీకు ఆ కోటాలో? 100కి 5 ఉద్యోగాలు ఉంటాయి. అంటే 5 ఉద్యోగాలు మీకోసం రిజర్వ్ చేస్తారంటే చేయరు, వాళ్ళతో పాటు తెచ్చుకోవాలి, టాప్లో తెచ్చుకోవాలి. టాప్లో తెచ్చుకుంటే 100కి 5% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకుని రేపు తెలంగాణలో వచ్చేటటువంటి కానిస్టేబుల్, అదేవిధంగా డిఎస్సి మిగిలినటువంటి పోస్టులు కూడా మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే దాన్ని ఆటోమేటిక్గా మీకు ఉంటుందన్నమాట. అదేవిధంగా తెలంగాణ టెట్ రాయాలి. డిఎస్సి తెలంగాణలో మీరు ఉద్యోగం సంపాదించుకోవాలంటే తెలంగాణ టెట్ రాయాలి. తెలంగాణ టెట్లో మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది ఈనాడు పేపరు. 19,000 పోలీస్ కొలువులు
భారీ నోటిఫికేషన్కు రంగం సిద్ధం, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రకటించే అవకాశం. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్ల పర్యటన ఉంది. సిరిసిల్ల పర్యటనలో ఈ పోస్టుల గురించి అనౌన్స్ చేయడానికి అవకాశం ఉందని ఇక్కడ రాయడం జరిగిందన్నమాట. అంటే ఈ పోస్టులు అనౌన్స్ చేస్తారా, అదేవిధంగా మిగిలినటువంటి 50,000 పోస్టులు, మిగిలినటువంటి పోస్టులు డిపార్ట్మెంట్, ఇదే విద్య కానీ, వైద్యం కానీ, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, వీటిని కూడా అనౌన్స్ చేస్తారా అనేటటువంటి వేసి చూడాలి. ఆంధ్రప్రభ హైదరాబాద్ పోలీస్ ఖాళీల భర్తీకి సన్నాహాలు, నెలాఖరులో నోటిఫికేషన్. ప్రభుత్వానికి చేరిన ఖాళీ వివరాలు, 50,000 ఉద్యోగాల భర్తీకి దశల వారీ నోటిఫికేషన్. అంటే ఫస్ట్ పోలీసు, తర్వాత డిఎస్సి. డిఎస్సి అంటే ఇప్పుడు టెట్ కండక్ట్ చేస్తాడా, లేదా టెట్ కమిటీ అటు కండక్ట్, ఏది కండక్ట్ చేసినా డోంట్ వరీ. మీకు సబ్జెక్ట్ ఉంటే ఏది ఎలా కండక్ట్ చేస్తే మీకేంటి నష్టం. మీరు ఫస్ట్ సబ్జెక్ట్ పికప్ చేసుకోండి. మనం ఇచ్చినటువంటి బుక్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో మన బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ లైన్ టు లైన్ క్రోడీకరించి మొత్తం ఒక చోట తీసుకుని చదవండి, అర్థం చేసి చదవండి. దెన్ ఆటోమేటిక్గా మీకు టెట్ కమిటీ అట్టి పెట్టినా మీరే ముందంజలో ఉంటారు. పోలీస్ శాఖలో 19,400, విద్యాశాఖలో అంటే డిఎస్సి కానీ, అదేవిధంగా టీజీటీ పీజీటీ కానీ, డిఎల్ డిగ్రీ కాలేజీలకు ఇస్తే డిగ్రీ కాలేజీలో జేఎల్సీ ఇస్తే జేఎల్సీ, ఇవన్నీ కలుపుకుంటే 20,000. రెవెన్యూ శాఖలో 4,500. రెవెన్యూ శాఖలు అంటే వీటిల్లోనే మరి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా వీటిలోనూ ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 4 ఉండొచ్చు. అక్కడ విఆర్ఓ వ్యవస్థ రద్దయింది కాబట్టి విఆర్ఓ వ్యవస్థ ఉండకపోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. గ్రూప్ 3 ఉంటాయి. మున్సిపల్ శాఖలో 3,870. వీటిలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా గ్రూప్ 4 ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖలో 3,498. డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఇవన్నీ వైద్య ఆరోగ్య శాఖలో ఇవి 3,498 పోస్టులు. ఈ విధంగా 50,000 పోస్టులు టోటల్ కలుపుకుంటే 50,000 పోస్టులు ఈ విధంగా నోటిఫికేషన్ వస్తాయి. త్వరలో బ్యాక్లాగ్ డిఎస్సి, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశం. విశాలాంధ్ర బ్యూరో అమరావతి త్వరలో వివిధ విభాగాల ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి గాను డిఎస్సి రానుంది. ఏంటి ఆ పోస్టులు? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బ్యాక్లాగ్ పోస్టుల్లో పాఠశాల, బీసీ, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ విభాగాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి బ్యాక్లాగ్ డిఎస్సి విధానంలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ పోస్టుల్లో గ్రాడ్యుయేషన్ టీచర్ అంటే పీజీటీ 3, ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ 2 ఖాళీలు ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ పీజీటీ 8, టీజీటీ 1 ఖాళీలు ఉన్నాయి. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. సోషల్ వెల్ఫేర్లో ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్టులు 1, టీజీటీ 38, కేర్ టేకర్ వార్డెన్ 7 పోస్టులు ఉన్నాయి. వాటిని సోషల్ వెల్ఫేర్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్లో ఎస్సీ ఎస్టీలు, లాంగ్వేజ్ పండితులు, మ్యూజిక్ టీచర్స్ 30, పీజీటీ 53, స్కూల్ అసిస్టెంట్లు 39, సెకండ్ గ్రేడ్ టీచర్స్ 7 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. అదేవిధంగా కమిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో జూనియర్ లెక్చర్స్ 54 ఖాళీల భర్తీ బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించారు. మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏపీపీఎస్సీ ద్వారా వచ్చేటటువంటి టీచర్స్ యొక్క సర్వీస్ రోల్స్ వేరుగా ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా పోటీ పడిన అది నీకు కావాల్సింది ఒక పోస్ట్ అయ్యా, నీకు కావాల్సిన ఒక పోస్ట్ అన్నప్పుడు ఎన్ని పోస్టులు ఉంటాయి? నీ పోస్టు నీ కేటగిరీలో నువ్వు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, దాంట్లో పోస్ట్ ఉందా లేదా చూసుకో. దాంట్లో పోస్ట్ ఉందా లేదా చూసుకుని పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ నాది అని ప్రిపేర్ అవ్వు. ఎందుకంటే ఏపీపీఎస్సీ ద్వారా వచ్చేటటువంటి టీచర్స్ యొక్క సర్వీస్ రూల్స్ వేరుగా ఉంటాయి. అది ప్యూర్లీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళా నేను లోతుకెళ్తే స్కూల్స్ రకరకాలుగా డివైడ్ చేస్తారు. జిల్లా పరిషత్ స్థానిక సంస్థల యొక్క ఆధ్వర్యంలో ఉండే స్కూల్స్, ప్రభుత్వ రంగంలో ఆధ్వర్యంలో ఉండేటువంటి స్కూల్స్. ప్రభుత్వ రంగంలో ఆధ్వర్యంలో ఉండే స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి ఏపీపీఎస్సీ ద్వారా సంస్థల ద్వారా నియమించేటటువంటి టీచర్స్ వాళ్ళ యొక్క సర్వీస్ రోజు వాళ్ళు త్వరగా ప్రమోషన్స్ అవుతారన్నమాట. త్వరగా ప్రమోషన్లు ఇస్తారు. ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళకంటే వీళ్ళు ముందంజలో ఉంటారన్నమాట. అందువల్ల
ఈ ఎస్జిటి కానీ టీచర్స్ కానీ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు కానీ టీజీటీ పీజీటీ ఈ పోస్టులు మీరు వచ్చేటట్టు చూసుకోండి. దమ్ముండాలి. నేను కొట్టగలను, నాకు ఒక పోస్ట్ అయినా ఒక పోస్ట్ ఖాళీ ఉన్న ఆ పోస్ట్ నాదే అనేటటువంటి దమ్ము మీలో ఉండాలి. ఇది జోనల్ వైడ్గా ఉంటాయి అన్నమాట. జిల్లా వైడ్గా జోనల్ వైడ్గా ఉంటాయి. 1వ జోను 2వ జోన్లు ఎన్ని ఎట్లా ఉంటుంది. అందువల్ల ఇంకోటి కూడా నేను చెప్తాను, తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మీరు బాగా కష్టపడితే ఈజీగా కొడతారు. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు డ్రాప్ అయిపోతారు. నాకు ఆ పోస్ట్ రాదులే అని డ్రాప్ అయిపోతారు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా వేలల్లో పోస్టులు ఉంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. 100లోనో 1 డిజిట్లోనో 2 డిజిట్లోనో పోస్టులు ఉంటే ఆ పోస్ట్కి ఎవరు 100కి అంటే 1000కి 2 3 నాది నువ్వా నేనా పోటీ పడతారు. ఈ మిగిలినటువంటి కౌరవులందరూ పక్క వెళ్ళిపోతారు, పాండవులే మిగులుతారు. ఆ పాండవుల మధ్య పోటీ ఉంటుంది. 4 పోస్టులు ఉన్నాయనుకో, పాండవులు మిగిలారనుకో 5 ఉన్నారు, కానీ 5 పోస్టులు ఎవరు? 4 పోస్టులే. ఈ 4 మధ్య కాంపిటీషన్. అంటే నువ్వా నేనా? ఈ నలుగురు పోస్టులు రావాలంటే ఇక టెట్ మార్కులు, ఏజ్ ఫ్యాక్టర్, ఎవరికైతే ఏజ్ ఉంటారో అది చేస్తారు. ఫస్ట్ టెట్ మార్కులు చూస్తారు, పల్లెలో తీసుకుంటారు. టెట్ మార్కులు కూడా ఇద్దరికి ఒకే రకం వచ్చిన ఏజ్ చూస్తారు. ఏజ్ ఒకే టైంలో మ్యాక్సిమం పుట్టరు. ఒకే నెల, ఒకే డేటు, ఒకే ఇయరు, అది అరుదు. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించండి. నిరుద్యోగుల వామపక్షాల ఉద్యమాల బాధితమావులే జరుగుతూనే ఉంటుంది, చేయాలి. మరి వీళ్ళందరికీ కూడా మన మద్దతు ఉంటుంది. ఎందుకంటే మన కోసం పోరాడుతున్నారు ఎమ్మెల్సీలు కానీ, అదేవిధంగా వామపక్షాలు సిపిఎం మిగిలినటువంటి విద్యార్థి విభాగాలు చాలా కష్టపడతాయి పాపం. మా భవిష్యత్తు అంధకారంగా తయారవుతుందని అనుకుంటారు. ఏజ్ ఫ్యాక్టర్, రకరకాల ఫ్యాక్టర్స్, వీళ్ళందరూ కూడా మన సపోర్టు ఇవ్వాలి, అందరం కూడా ఇవ్వాలి. వయోపరిమితిపై సర్కార్ మౌనం. ఇది ఏపీకి సంబంధించి 47 ఏళ్ళకి పెంచాలని నిరుద్యోగుల డిమాండ్. ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ ప్రతిపాదన. ఏపీపీఎస్సీ లిస్టు పంపించింది. మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ నెలలో నోటిఫికేషన్ ఉండేవి కాబట్టి తప్పనిసరిగా ఏజ్ని పెంచాల్సిందే. నోట్ పెంచుతారు. ఇది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీకు మంచి రోజులు వస్తాయి, మంచి భవిష్యత్తు వస్తుంది. ఇంకోటి, ఈ 3rd వే 4th వే ఏంటంటారో అవి మర్చిపోండి. ఎందుకంటే పని పాఠాలు లేని వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే 3rd వే వస్తుంది, 4th వే వస్తుంది, ఈ విధంగా చెప్పి మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. వ్యాక్సినేషన్స్ వస్తున్నాయి, రకరకాల మందులు వస్తున్నాయి. కాబట్టి మీరు డిస్టెన్స్ని పాటిస్తూ, అదేవిధంగా మాస్క్ యూజ్ చేస్తూ, శానిటైజర్స్ యూజ్ చేస్తూ చక్కగా చేసుకుంటే మీకు ఎన్ని వేవ్లు వచ్చినాయి ఏముండదు. కాబట్టి రకరకాల వాళ్ళు వీడియోలు పెడుతూ ఉంటారు. 3rd వే వస్తుందంట, ఇంటికి ఒకటి చనిపోతాంట అన్నాడు ఎవడో ఎదవా ఒకడు. ఇలా అలాంటి వాళ్ళ మీద సైబర్ నేరం కింద, సైబర్ యాక్ట్ కింద కేసు బుక్ చేయాలి. ఈ విధంగా జనాల్ని భయపెట్టేటటువంటి వాళ్ళు. ఇంటికి ఒకటి కింద ఒకడు అన్నాడు, ఇంటికి ఒకటి సరిపోతాడు 3rd వేలో, ఈ విధంగా చెబుతున్నారు. అంటే వాని ఉద్దేశం అంటే చనిపోవాలని ఉందేమో. కాబట్టి అలాంటి వాళ్ళ మాట వద్దు. 3rd వే ఉండదు, ఉండదు, తగ్గిపోతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. ప్రభుత్వాలకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇక ప్రభుత్వాలు కూడా చక్కగా నడుస్తాయి. మరి ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్తానున్నాను, ప్రతి వీడియో చెప్తానున్నాను, అంటే కష్టపడే వాళ్ళ గురించి చెప్పడం నా ధర్మం. నిష్పక్షపాతంగా కష్టపడేటటువంటి వాళ్ళ గురించి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి, నీతి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పడం నా కర్తవ్యం. నాకు అంటే ఒక అతను నా స్టూడెంటు, ఒక అతను మన ఆధార్. అంటే వాళ్ళు పెట్టేటటువంటి టెస్టులు కూడా మీరు పరిగణలో తీసుకోండి. పబ్లికేషన్లో పెట్టేటటువంటి టెస్టులు రాయండి, వాళ్ళు పెట్టేటటువంటి టెస్టులు రాయండి. వారే శివపల్లి, ఇతను సైకాలజీ ఫ్యాకల్టీ, పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఫ్యాకల్టీ. పబ్లికేషన్ నుండి ఇతను మంచి నేమ్ గడించారు. 2 రాష్ట్రాల్లో ఒక ఏరియానో, ఒక ప్రాంతమో, ఒక జిల్లానో
ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం కాదు, రెండు రాష్ట్రాల్లో మీరు రావాలి, మాకు చెప్పాలని మంచి ఫాలోఅప్ ఉన్నటువంటి అభ్యర్థి, ఫ్యాకల్టీ, మంచి స్టోరీలు చక్కగా చెప్తాడు, నీట్గా చెప్తాడు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు సారు. ఇతను టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్స్ పెడుతున్నాడు. 30/30 వచ్చే విధంగా నేనే అలాట్ చేసేసి, ఎందుకంటే అతను పెడితే మన దాంట్లో కూడా పెడుతున్నారు, అతను కూడా పెడితే ఈ సైకాలజీలో ఇంతకుముందు ఇతను రాసినటువంటి సైకాలజీలో 30కి 29 కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 30 మార్కులకి 30 బిట్లకి 29 కూడా కరెక్టే. 30 వచ్చినాయి, కానీ ఒకటి తప్పు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పోస్టు సంపాదించి మరి వీరు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మేజర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుందన్నమాట. కాబట్టి ఇతను పెట్టేటటువంటి ఎగ్జామ్. నెక్స్ట్ ఏవిఎం విష్ణుమూర్తి, ఇతను కూడా చాలా బాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కోటనందూరు ప్రాంతంలో ఉంది, నర్సీపట్నానికి తునికి మధ్యలో. ఇంతకుముందు నర్సీపట్నంలో రకరకాల ఇన్స్టిట్యూట్లు ఉండేవి. పిల్లలు సరిగ్గా చదువు చెప్పక, ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడ్డారు నర్సీపట్నంలో. నర్సీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా నర్సీపట్నం ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా ఈ అబ్బాయిని అప్రోచ్ అయ్యి మంచి గైడెన్స్ తీసుకుని ఎక్కువ మంది మ్యాక్సిమం ఈ ఛానల్లో, అంటే మన దాంట్లో రాయండి, మన దాంట్లో రాసే వాళ్ళు ఉన్నారు. మీకు ఇంకా ఈ 2 ఛానల్లో ఎస్పెషల్లీ ఏవిఎం ఇన్స్టిట్యూట్ ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఆ గైడెన్స్ కూడా తీసుకోండి. మన బుక్స్ కూడా అక్కడ ఫాలోఅప్ చేస్తారు పిల్లలందరూ కూడా. ఆ ఏరియా అంతా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకే అను పబ్లికేషన్, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకే అను పబ్లికేషన్ బుక్స్, అను పబ్లికేషన్ వీడియోస్. అంటే నా బాధ్యత బాగా పెంచారు. ఇంకా నేను మీకు ఎంతో కష్టపడి మంచి బుక్స్, ఇంగ్లీష్ మీడియం కూడా వస్తున్నాయి, తెలుగు మీడియం వస్తున్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ బుక్స్, కానిస్టేబుల్ తెలుగు మీడియం, కానిస్టేబుల్ నాట్ ఓన్లీ కానిస్టేబుల్ బట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆల్ 50,000 పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి 50,000కు సంబంధించినటువంటి పోస్టులకి ఈ తెలుగు ఇంగ్లీష్ బుక్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నాం. సో వీటన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని, మన బుక్ ఎక్కువ కాస్ట్ ఉండదు, చాలా మీకు మధ్యతరగతి, పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాలని దృష్టిలో పెట్టుకుని కాస్ట్ కూడా ఉంటుందన్నమాట. మీరందరూ కూడా ఇక్కడ వీరందరినీ చక్కగా ఉపయోగించుకొని అను పబ్లికేషన్ ఛానల్ని, అను పబ్లికేషన్ బుక్స్ ఉపయోగించుకుని మరి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా స్టెప్ వేయవలసిందిగా మీకు సలహా ఇస్తూ ఈ 2021-22లో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు అభ్యర్థులు ఉద్యోగాల్ని కైవసం చేసుకుంటారని, తప్పనిసరిగా చేసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.